కశ్మీర్ లోయలో అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే దిగువకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలికి తోడు పొగ మంచు కూడా కమ్ముకుంటోంది. కశ్మీర్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఎంత అంటే కనిష్ట ఉష్ణోగ్రత లోయ అంతటా గడ్డకట్టే స్థాయి కంటే దిగువన పడిపోయింది. కొన్ని ప్రదేశాల్లో అయితే సీజన్లోనే అత్యంత చలి స్థాయిలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చలి ప్రభావం పెరగడంతో పొగమంచు కమ్ముకోవడం కూడా ఎక్కువైంది. దీంతో చలి నుంచి బయటపడేందుకు అక్కడి ప్రజలు భోగి మంటల సాయం తీసుకుంటున్నారు. జమ్మూ డివిజన్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి -1 నుంచి -6 డిగ్రీలకు పడిపోయాయి. ఇక శ్రీనగర్లో -4.1 డిగ్రీలతో ఈ సీజన్లో అత్యంత చలి ఉంది. జమ్మూ డివిజన్లోని బనిహాల్లో కూడా ఈ సీజన్లో తొలిసారిగా కనిష్ట పాదరసం 0 డిగ్రీల కంటే దిగువకు వెళ్లింది. వాతావరణ కేంద్రం శ్రీనగర్ ప్రకారం డిసెంబర్ 8 రాత్రి నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం మంచు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. డిసెంబర్ 10 నుంచి 14 వరకు వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు. డిసెంబర్ మధ్యలో కూడా వాతావరణం క్షీణించే అవకాశం ఉంది. డిసెంబర్ 15 నుంచి 16 వరకు తేలికపాటి వర్షాలు మంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాటు కశ్మీర్లోని మైదానాలు కొండ ప్రాంతాల్లో కూడా విపరీతమైన చలుంది. చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే 10 నుంచి 13 డిగ్రీల మధ్య స్థాయికి పడిపోయింది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత శ్రీనగర్లో 11.8 డిగ్రీల సెల్సియస్, పహల్గాంలో 10.5, గుల్మార్గ్లో 4 డిగ్రీల సెల్సియస్. జమ్మూలో పగటి పూట చలి ఎక్కువగా ఉండదు, కానీ రాత్రి ఉదయం వణుకు పెరుగుతోంది. ये ठंड तो बहुत है, क्योंकि हमारे उधर इतना ठंड नहीं होता है, इसीलिए इधर ज्यादा फर्क पड़ता है हमें। ठंड से बचने के लिए हम जैकेट, टोपी, पहले इनर सेट लगाते हैं, उसके ऊपर जींस लगाता है, जैकेट, टोपी ये सब लगाते हैं। सुबह तो बहुत मुश्किल होता है, जब थोड़ा काम कर ले तो 9-10 बजे ड्यूटी होता है, उसके बाद थोड़ा काम करने के बाद थोड़ा गर्मी होता है, फिर हमें अच्छा लगता है काम करने में। मेरे को सुबह 6 बजे ड्यूटी जाना पड़ता है, तो 6 बजे मेरी जो हालत होती है ठंड से, उसकी वजह कंट्रोल नहीं कर पाते खुद भी, कि हाथ एकदम जाम, यहाँ पे जितनी ठंड है उसकी वजह जैकेट, स्वेटर, जीन्स, शूज, वहाँ से चलने में दिक्कत होती है कि वहाँ से इतनी दूर आ रहे हैं, चलने में डर लगता है कि यहाँ इतनी ठंड है। सुबह सुबह होती है, देखिए अभी माइनस चल रहा है, रात को काफी ठंड होती है, लेकिन ऐसा मत सोचिए, उठिए, अपने बेड पे उठिए, चलिए, आप जो भी होगा, लेकिन निकलिए आप। ऐसा मत आप सोचिए कि माइनस है, उससे कुछ फर्क नहीं है। ये देखिए डल लेक का कितना फॉगी है अभी मॉर्निंग, लेकिन इसमें कुछ नहीं फर्क पड़ेगा। जिसकी आदत हो पूरे साल, उसको कुछ फर्क नहीं पड़ेगा, कितनी भी ठंड हो।